సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం అంతా తేలికైన విషయం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. అంటే ఆ రెండు విషయాలు ఎంత సులువు కాకపోయినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు కొనాలనే నిర్ణయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇల్లు ఎక్కడ కొనాలి, ఎంత విస్తీర్ణం ఉండాలి, మన బడ్జెట్ ఎంత, ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది. బడ్జెట్ ధరలో ఇల్లు కావాలనుకునే వారు నగరం దాటి వెళ్లాల్సి వస్తోంది. కాస్త ధర ఎక్కువైన నగరంలో ఉండాలనుకునే వారు అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు. అయితే ఎక్కువ మంది కొనుగోలు చేయకపోయే ఇల్లు, భూమి ఉన్న ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు. 50% మంది ప్రజలు తమ ఆస్తి ఉన్న ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటేసింది. ఇటు చందాన్ నగర్, శ్రీదేవి థియేటర్ రోడ్ నుంచి అమీనాపూర్ రోడ్ వైపు కాలనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. గచ్చిబౌలి, మాధవపూర్ లోని సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే ఉద్యోగులు నేషనల్ హైవే ORR కు మధ్యలో ఉన్న చందాన్ నగర్, అమీన్పూర్ వరకు నివాస ప్రాంతాలుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రభావంతో కాలనీలు ఏర్పడుతున్నాయి. చందానగర్ నుంచి అమీన్పూర్ వరకు రహదారిని 150 అడుగులకు విస్తరించే పనులపై GHMC ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో కొత్త ఇల్లు కొనేవారు ఈ రూట్ ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ ఆ దారిలో ఇరువైపులా పలు రకాల దుకాణాలు, చిన్న కాంప్లెక్స్లు వెలిశాయి. 4 ఏళ్ల క్రితం GHMC రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలొచ్చాయి. ఇళ్ల స్థలాలు ఒకప్పుడు గజం 50,000 పలికి ధర ఇప్పుడు 1,00,000 దాటేస్తుంది. 40 అడుగుల రహదారులను కాలనీలు 1,50,000 వరకు పలుకుతుంది. దుస్తులు, నగలు తదితర ఏదైనా షాపింగ్ చేసేందుకు సమీపంలోనే నేషనల్ హైవేలోని చందాన్ నగర్, గంగారం వ్యాపార కేంద్రం కూడలుగా మారడంలో పరిసర కాలనీలు వ్యక్తిగత ఇల్లులు, ప్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో చందాన్ నగర్, అమీన్పూర్ ప్రాంతాల్లో లింక్ రోడ్లు పూర్తయితే ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నివాస ప్రాంతానికి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటేనే ఎటు వెళ్లాలన్న రహదారుల పరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. ఈ మార్గానికి ఔటర్ రింగ్ రోడ్ 8 కిలోమీటర్ దూరంలోనే ఉంది. నేషనల్ హైవే నుంచి శ్రీదేవి థియేటర్, అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట మీదుగా ఎగ్జిట్ నెంబర్ 4 ద్వారా ORR కు సులువుగా చేరుకోవచ్చు. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లేందుకు, పండుగలప్పుడు సొంత ఇళ్లకు వెళ్లాలన్నా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేందుకు ఇది అనువైన మార్గం కావడంతో ఇరువైపులా పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. ఈ మార్గంలో ప్లాట్లు కావాలంటే గజం కనీసం 80,000 నుంచి 1,00,000 వరకు చెబుతున్నారు. మెయిన్ రోడ్ లో వ్యాపారం అనుకూలమైన ప్లాట్లు కొనాలంటే గజం 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉంది. అపార్ట్మెంట్ ప్లాట్లు విషయానికి వస్తే SFT ధర 5,000 నుంచి ఉండగా, కార్పొరేట్ హంగులున్న ప్లాట్లు SFT 7,000 రూపాయల వరకు పైగా ధర పలుకుతుంది. అపార్ట్మెంట్ ప్లాట్లు విషయానికి వస్తే SFTకి 5,000 నుంచి ఉండగా, కార్పొరేట్ హంగులున్న ప్లాట్లు SFT 7,000 రూపాయలకు పైగా ధర చెబుతున్నారు. జీవనోపాధి కోసం కొత్తగా పట్టణానికి వచ్చిన ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో 2 గదులు ఇంటికి అద్దె కనీసం 8 నుంచి 10,000 చెల్లించాల్సిందే. పార్కింగ్ తదితర సౌకర్యాలు కావాలంటే 12 నుంచి 15,000 పెట్టాల్సిందే. 3 పడకల గదులు ఇల్లు అయితే 15 నుంచి 25,000 వరకు కిరాయి ఇవ్వాల్సిందే. అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఉండాలంటే నిర్వహణ ఖర్చుతో కలిపి 15,000 నుంచి 18,000 వరకు, అలాగే ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లకు 20,000 వరకు అద్దె పలుకుతుంది.